క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న మనందరినీ ఆ దేవాతి దేవుడు దీవించడానికి, మనలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా తొలగించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. అందరూ కూడా విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేయండి. ప్రపంచవ్యాప్తముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని, ఈ దివ్య సప్రసాద ఆరాధన జరుగుతూ ఉండగా మన కుటుంబంలో, మన జీవితంలో ఉన్నటువంటి శ్రమలను తొలగించమని, ఎవరెవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో, ఎవరెవరైతే అవిశ్వాసముతో పోరాడుతూ ఉన్నారో, ఎవరెవరైతే లోకములో బలహీనతల్లో నిండిపోయి అనేకమైనటువంటి వ్యామోహాలకు గురి అయి దేవుడంటే లెక్క లేకుండా విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో బలపడి ఆయన దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రత్యేకమైనటువంటి తలంపులతో, ఉద్దేశాలతో ఆ ప్రభును ఆరాధిద్దాం, మహిమపరుచుకుందాం. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము నీకోసం, వేచియున్నాము నీకోసం. స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, యేసయ్యా నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసయ్యా, ఎండిపోయిన నేల నీటి కోసం ఏ విధంగా ఎదురు చూస్తుందో మేము కూడా మీ దీవెన కోసం ఎదురు చూస్తున్నామయ్యా. మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నామయ్యా. మాలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించండి దేవా, మాలో ఉన్నటువంటి శాపాలను తొలగించండి, మీ బిడ్డలుగా మమ్ము దీవించండి దేవా. ఆ గొప్ప దీవెన వేడుకుందాం. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము
కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయుము రాజా. కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, 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 శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. యేసయ్యా, స్తోత్రమయ్యా. ఎండిపోయిన ఎముకలు ఆమె తండ్రి జీవాన్ని పొందుకోలేవు ప్రభా. యేసయ్యా, ఈరోజు ఎండిపోయిన ఎముకలు జీవం కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నాయో మేము కూడా మీకోసం ఎదురు చూస్తున్నామయ్యా. విరిగిపోయిన వీణ రాగం ఏ విధంగా పలకలేదు ప్రభా. పాపముతో ఉన్నటువంటి మేము, అనేక బంధకాల్లో ఉన్నటువంటి మేము స్తుతించలేకపోతున్నాం ప్రభా. ఆమె యేసయ్యా, మమ్ము దీవించండి దేవా, మమ్ము కరుణించండి ప్రభా. కరుణించు ఈ ఆరాధన యేసయ్యా. ద్వారా మమ్ము అభిషేకించండి దేవా అని అభిషేకించు దేవా. గొప్ప దేవుని వేడుకుందామా. స్తోత్రం. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. 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 రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. రాగభావం శృతి లేని నా జీవితం, ఎలా పాడును యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, 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 శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, అవును దేవా, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, స్తోత్రమయ్యా. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. చప్పట్లతో రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసయ్యా, ఎండిన ఎముకలు జీవం కోసం ఎదురు చూస్తున్నట్లుగా మేము కూడా మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నామయ్యా. యేసయ్యా, మాలో ఉన్నటువంటి ఆ ఎడారి లక్షణాలను తొలగించండి ప్రభా. తొలగించు మాలో దేవా. ఉన్నటువంటి ఆ పాపాన్ని తొలగించండి ప్రభా. యేసయ్యా. మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించండి ప్రభా. తొలగించు దేవా. మీ యొక్క శక్తితో ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా అని నింపండి యేసయ్యా. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. ఎండిన ఎముకలు
వాక్యం పలుకునా సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా నీవు ఆరోగ్యము అనురాగం ఇవ్వని ఎడలా ఎలా ప్రేమింతు నిన్ను ఎలా సేవింతు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా ఎలా ప్రేమింతు నిన్ను ఎలా సేవింతు 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 శరణం దేవా మాకు శరణం నీవే 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 రావయ్యా యేసు స్వామి వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము రావయ్యా యేసు స్వామి వేచియున్నాము అవును దేవా నీవే మాకు శరణమని నమ్ముచున్నాము శరణం దేవా ఓ యేసయ్యా యేసయ్యా శరణమని మారుదిలోకి మాకు నమ్ముచున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము హల్లెలూయా 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 రెండు చేతులు పైకి లేపి ఆరాధిద్దామా హల్లెలూయా 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 రెండు చేతులు జోడించి నిన్ను నన్ను మనందరినీ దీవించడానికి మరొకసారి దివ్య సప్రసాద రూపంలో సజీవముగా మనందరి మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ప్రార్థించు. అడుగు ప్రియ బిడ్డ, ఏం కావాలని వచ్చావో, స్తోత్రం ఇప్పుడు వరకు ఏం కోల్పోయావో, ఏ బాధలు ఏ సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి, యేసు ఏ ఇబ్బందుల ద్వారా సతమతమైపోతూ శాంతి సమాధానాన్ని కోల్పోయి యేసయ్యా జీవిస్తున్నావో, ఆ గొప్ప దేవునికి చెప్పు. స్తోత్రం ఆ గొప్ప దేవునికి మించినటువంటి ఓదార్పు మనకి ఎక్కడి నుంచి లభించదు. స్తోత్రం తండ్రి. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు చీదరించుకున్నా అవును యేసయ్యా. మనందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడే ఆ దేవుడు మాత్రము స్తోత్రమయ్యా. మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్తోత్రం. థాంక్యూ మనందరి జీసస్. ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పుకో ఆ గొప్ప దేవునికి. స్తోత్రం. మన బలహీనతలు, బాధలు మన తోటి వారితో చెప్పుకుంటే ఏదో ఒక రోజు మనల్ని చులకన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని హేళన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని అవమానపరుస్తారు. అదే మాటలు నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన దేవునికి చెప్పుకుంటే
మనల్ని దీవిస్తాడు. అన్ని సమస్యల నుండి మనకు విడుదలనిస్తాడు. అన్ని ఇబ్బందుల నుండి, సమస్యల నుండి ఆ దేవుడు పరిష్కార మార్గాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా గొప్ప దేవుని మన ఉద్దేశాలు అన్నీ కూడా తెలియచేసుకుందాం. ఈ వేకువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా ఆయన యొక్క అభిషేక ఆశీర్వాదం మనందరి మీద దిగివచ్చునుగాక. ఆయన గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరుగునుగాక. మనలో ఉన్నటువంటి అన్ని ఆటంకాల నుండి, అన్ని వ్యాధుల నుండి, అన్ని రకాల భయాల నుండి ఆ గొప్ప దేవుడు మనకు విడుదలను దయచేయునుగాక. ప్రార్థించిన బిడ్డలారా, ఈరోజు చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. గర్భంలో ఉన్నటువంటి చిన్న శిశువుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. ఎన్నో వ్యాధులతో, బాధలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భయముతో, ఆందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యాయములో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అనేకమైనటువంటి సమస్యలతో, గొడవలతో, కోర్టు రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. విడాకుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఉదార స్వభావముతో ఈనాటి ఆరాధనను టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. డ్రగ్స్, అనేక రకరకాల చెడు లక్షణాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మన ఇంటిలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు, చదువుకుంటున్నటువంటి బిడ్డల కొరకు, దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో పని నిమిత్తము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు మంచి మార్గాలు, గొప్ప కార్యాలు, గొప్ప ద్వారాలు తెరవబడాలి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలతో, ప్రత్యేకమైనటువంటి మొక్కుబడులతో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. యేసు నామములో ఈ బిడ్డలందరూ దీవించబడునుగాక. యేసు నామములో గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. వీరి కుటుంబంలో జరుగునుగాక. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డల జీవితంలో జరుగునుగాక. అన్ని రకాల ఆటంకాలు, దుష్ట శక్తులు, ఆటంక శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఈ బిడ్డల విశ్వాసము బలపడునుగాక. దేవుని బిడ్డలుగా అభిషేకించబడునుగాక. ప్రార్థన చేయండి. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి. ఈరోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తున్న ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల ఆరాధనలో పాలు పంచుకుని ఎంతో మంది ఎన్నో గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉన్నారు. ఉదయం లేవాలంటే కష్టము, దేవుని స్తుతించాలంటే కష్టము, ప్రార్థన చేయాలంటే కష్టము. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయ కాలంలో లేచి మేము స్తుతిస్తున్నామయ్యా, మాకింత గొప్ప అవకాశం దయచేసినందుకు స్తోత్రము అని ఎంతో మంది మెసేజ్లు పంపిస్తూ సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నారు. నేను దేవుని ఆరాధిస్తూ ఉండగా నా కుటుంబంలో ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయని, నేను ప్రయాణం చేస్తూ ఉండగా, పని చేస్తూ ఉండగా ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నా విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, నా కుటుంబంలో శాంతి సమాధానం దయచేస్తున్నాడు అని ఎంతో మంది సాక్ష్యం చెప్తున్నటువంటి ఆ బిడ్డల కుటుంబాలలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిపించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించే ముందు ఈరోజు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ కుటుంబం కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో ప్రభు పాదాల చెంత ఉంచు. ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదే వాటి దేవుడు
మిమ్ము మీ కుటుంబాలను దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.